పట్నా అనే ఒక చిన్న పట్టణం. అక్కడే జన్మించాడు రాజీవ్. మధ్య తరగతి కుటుంబం. నాన్న రైల్వేలో చిన్న ఉద్యోగి, అమ్మ గృహిణి. చిన్నప్పటినుంచే ఒకే కోరిక, ఇంట్లో ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలి, జీవితంలో ఎదగాలి. ఇంజనీరింగ్ అంటే జీవితాన్ని మార్చే మార్గం అనుకుని 3 టైర్ కాలేజీలో చేరాడు. ఐఐటి కాదు, నెట్ కాదు, కాని ఆశయాలు మాత్రం చాలా పెద్దవి. కాలేజీలో చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు, కాని రాజీవ్ మాత్రం ప్రతిరోజు ల్యాబ్లో, హాస్టల్ రూంలో కోడింగ్ నేర్చుకోవడమే లక్ష్యం. జావా నేర్చుకున్నాడు. స్ప్రింగ్, సాష్వెస్, ఆష్, ఎస్క్యూఎల్, రెస్ట్ ఏపీఐస్ అన్నీ చూశాడు. అలానే సైడ్ ప్రాజెక్టులు గిట్హబ్లో పోస్ట్ చేయడం మొదలెట్టాడు. కాలేజీ చివరికి ఒక ఎంఎన్సీలో ప్లేస్ అయ్యాడు. జీతం 3.6 లక్షల రూపాయలు. కుటుంబం ఉత్సాహంగా ఉంది. కాని రాజీవ్ మాత్రం మౌనంగా. అతనికి తెలుసు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆఫీసులో పనులు చేస్తూ, రాత్రివేళల్లో ఉచిత కోర్సులు, యూట్యూబ్ ట్యుటోరియల్స్, హ్యాకథాన్లు, లింక్డ్ఇన్ లెర్నింగ్ అన్నీ ట్రై చేశాడు. కొన్ని నెలల్లో జావా మీద మంచి గ్రిప్ వచ్చింది. స్ప్రింగ్ బూట్తో ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేశాడు. ఖే, ధోఢ్, రెడిస్ వంటివి కూడా అలవాటు చేసుకున్నాడు. 2వ సంవత్సరం ఒక స్టార్టప్కి అప్లై చేశాడు. 4 రౌండ్ల ఇంటర్వ్యూలు. అన్నిటికీ క్లియర్ అయ్యాడు. ఆ కంపెనీ చెప్పింది, 3 ఆఫరింగ్ యూ 10 రూపాయలు ఎల్పీఏ. ఇంట్లో అందరూ సంతోషంతో అశ్రువులు పెట్టారు. పట్నా, బాబు బెంగుళూరులో 10 లక్షల జీతం. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. కాని రాజీవ్ కాదు. తన 3వ ఏడాది గ్లోబల్ ఫ్రీలాన్సింగ్, రిమోట్ జాబ్స్ మీద ఫోకస్ పెట్టాడు. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ను బాగా సిద్ధం చేశాడు. రెజ్యూమ్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకెళ్లాడు. ఒక అమెరికా స్టార్టప్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 3 రోజులకే ఫీడ్బ్యాక్, సెలెక్ట్ అయ్యాడు. డాలర్లలో జీతం వారానికి $500, అంటే ఏటా 20 లక్షల రూపాయలు. ఇప్పుడు అతను పట్నాలో ఉండి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు చేస్తున్నాడు. యుఎస్ క్లయింట్లతో కాల్స్, ఏపీఐస్ డిజైన్, మైక్రోసర్వీసెస్ డిప్లాయ్ చేస్తున్నాడు. అతడి కథ చాలామందికి ప్రేరణ. ఎందుకంటే ఇది ఎక్కడ పుట్టినావో కాదన్నది చెబుతుంది. ఇది ఎంత ప్రయత్నించావో అన్నది చూపుతుంది. ఇది కోడింగ్ గురించే కాదు. ఇది పట్టుదల, కష్టపడే తత్వం, కలలను నెరవేర్చే పథం గురించి. కళ్లలో కలలు ఉంటే, చేతుల్లో కీబోర్డు ఉంటే ఏదైనా సాధ్యం. నీకు కూడా అవకాశముంది. కోడింగ్ మొదలుపెట్టు. నేర్చుకో. ప్రాక్టీస్ చేయి. నీ కథను నీవే రాయ్. రాజీవ్ లాంటి మరొకరి కథ నువ్వే కావచ్చు. కాని గుర్తుపెట్టుకో, ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. మధ్యలో తలనొప్పులు వస్తాయి, ఫెయిల్యూర్లు వస్తాయి, ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అవుతావు. ఎవరూ గుర్తించరు. కొన్నిసార్లు కోడింగ్ మీదే నమ్మకం పోతుంది. కాని అప్పుడు ఆ మొదటి రోజు గుర్తుచేసుకో. కోడింగ్ మొదలుపెట్టిన ఆ ఉత్సాహాన్ని గుర్తుచేసుకో. ఎందుకు మొదలుపెట్టావో, ఎందుకు మారాలనుకుంటున్నావో గుర్తుపెట్టుకో. ఒక్కరోజులో జీతం మారదు. ఒక్క నెలలో లైఫ్ సెటిల్ కాదు. కాని ప్రతిరోజు నీవు వేసే ఓ చిన్న స్టెప్ నిన్నటి కంటే నిన్ను మెరుగ్గా చేస్తుంది. రాజీవ్ ఒక్క వ్యక్తి కాదు. రాజీవ్ అనేది ఒక స్ఫూర్తి. నువ్వు రాజీవ్ అవ్వచ్చు. స్వప్నాలకి, స్కిల్స్కి మధ్య ఉండే ఏకైక బంధం నీ కృషి. ఇప్పుడు ప్రారంభించు. చిన్నదైనా ప్రాజెక్ట్ తీసుకో. రోజుకి కనీసం 1 గంట కోడ్ చేయి. లింక్డ్ఇన్లో నెట్వర్క్ పెంచు. గిట్హబ్లో పోర్ట్ఫోలియో బలంగా ఉంచు. ప్రతిరోజు చిన్నదైనా అభివృద్ధి చేయి. ఎందుకంటే చివరికి విజయం ఒక్కసారిగా రావదు. అది నీ క్రమశిక్షణ ఫలితంగా వస్తుంది. మళ్ళీ చెప్పాలి, కళ్లలో కలలు ఉంటే, చేతుల్లో కీబోర్డు ఉంటే ఏదైనా సాధ్యం.